శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 ఆగస్టు 1 శ్రావణ మాసంలో రేపటి 2వ శుక్రవారం యొక్క పూర్తి పూజా విధానం గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం జరుపుకునేటువంటి వరలక్ష్మి వ్రతం ఎంత విశిష్టమైందో అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంది. వరలక్ష్మి వ్రతం రోజే అమ్మవారిని పూజించడం కాకుండా ప్రతి శుక్రవారం అమ్మవారిని నియమనిష్టలతో పూజించినట్లయితే సకల సౌభాగ్యాలు చేకూరుతాయని పెద్దలు చెప్తున్నారు. మనకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శ్రీ మహాలక్ష్మిని తప్పక పూజించాలి. అందుకే ఈ మాసం ఎన్ని శుక్రవారాలు వస్తున్నాయో అన్ని శుక్రవారాలు అమ్మవార్లను పూజించాలి. ఈ 2025 శ్రావణ మాసంలో 5 శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయండి. ఆ 5 శ్రావణ శుక్రవారాలలో రేపే 2వ శ్రావణ శుక్రవారం. రేపటి తిథి నక్షత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు 1 ఈరోజు 2వ శ్రావణ శుక్రవారం అండి. ఈరోజు అష్టమి తిథి పూర్తిగా ఉందండి. అలాగే ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి అంటే తెల్లవారుజామున 3:51 వరకు ఉంది. ఈరోజు రాహుకాలం అనేది ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉందండి. అలాగే యమగండం అనేది పగలు 3 గంటల నుండి 4:30 వరకు ఉందండి. పూజ అనేది ఈ సమయంలో కాకుండా మిగతా సమయాల్లో ఉదయం సాయంత్రం వేళల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గడపలకు పసుపు రాసుకుని ఇంటి ముందు తులసి కోట దగ్గర అందంగా ముగ్గులు వేసుకుని అమ్మవారి ఫోటోను ప్రతిష్ఠించుకోవడానికి పీఠం వేసి అలంకరించుకోవాలి. ఒకవేళ పీఠం వేసి అలంకరించుకోలేని వారు పూజ గదిలోనే అమ్మవారిని అలంకరించుకోవాలి. అమ్మవారిని విగ్రహాన్ని మీ శక్తి కొలది పూలు నగలు వేసి అలంకరించుకోవాలి. పూజ చేసే ఆడవారు కూడా అమ్మవారిలాగా బొట్టు గాజులు పసుపు పెట్టుకొని ఉండాలి. ఎప్పుడు వేసుకునే బట్టలు కాకుండా కాస్త ప్రత్యేకంగా అలంకరించుకోవాలి. మొదటి వారం అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమ గిన్నెలు అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారి విగ్రహం ఏదైనా ఉంటే పూజలో పెట్టుకోవాలి. కొత్త వస్తువులు ఏవి తీసుకున్నా పూజలో పెట్టుకుంటే మంచిది. అమ్మవారి విగ్రహం లేకపోయినా అమ్మవారిగా భావించి ₹1 బిళ్ళను కూడా పూజలో ఉంచుకోవచ్చు. ఎప్పుడైనా అమ్మవారి పటాన్ని గజరాజులు ఇరువైపులా ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి. అమ్మవారు పాల సముద్రం నుండి బయటకు రాగానే ఈ గజరాజులు అమ్మవారికి అభిషేకం చేస్తాయంట. అందుకే లక్ష్మీదేవి పూజలో వీటిని కూడా అలంకరించుకోవాలి. మీ వద్ద కామాక్షి దీపం ఉంటే పెట్టుకుంటే మంచిది. ఈ దీపాన్ని కూడా ప్లేట్లో బియ్యం తమలపాకుపై పెట్టి అలంకరించుకోవాలి. మీకు వీలైతే ఐశ్వర్య దీపం కానీ ఉప్పు దీపం కానీ పెట్టుకుంటే మంచిది. ఇది మన ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. ఎప్పుడైనా అమ్మవారి పూజలో నెయ్యి దీపాలను వెలిగించుకుంటే మంచిది. అమ్మవారి పీఠం ముందు పాదాలు ముగ్గులు వేసుకుంటే మంచిది. ముందుగా వినాయకుడికి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవి పూజను మొదలు పెట్టాలి. అమ్మవారి దీపం వద్ద పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి. ఇప్పుడు అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. శుద్ధ జలంతో అభిషేకం చేసి ధూపం వేయాలి. ఈ పంచామృతాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు. అమ్మవారి పాదాల వద్ద అక్షింతలు వేసి సహస్రనామాలు స్వామివారి నామాలను జపించుకోవాలి. ఈ పూజ ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో చేసుకోవడం మంచిది. ఈ పూజను ఉపవాసం ఉండి కూడా చేసుకోవచ్చు. ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. మీకు కలశం పెట్టుకోవాలి అనిపిస్తే పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. కలశం పెట్టుకున్నట్లయితే ప్రతి వారం కలశం పెట్టుకుంటే శుక్రవారం కాకుండా మరుసటి రోజు శనివారం రోజు కదిలించండి. అమ్మవారికి నైవేద్యంగా శనగలు పాలతో చేసిన పదార్థాలు పెట్టుకోవచ్చు. కొబ్బరికాయను నివేదన చేయాలి. మన తాహతకు తగ్గట్టు పూజ చేసుకుంటే మంచిది. వాయనం ఇవ్వాలనుకున్న వారు ఒకరికిచ్చినా సరిపోతుంది. ఒకవేళ అది వీలు కాని వారు అమ్మవారికి జాకెట్ ముక్కలతో 2 అరటి పండ్లతో వాయనం ఇచ్చినా సరిపోతుంది. పూజ అనేది ఆర్భాటాలు హైరాణాతో కాకుండా నెమ్మదిగా మనసు ప్రశాంతంగా ఉంచుకొని మన దృష్టి మొత్తం అమ్మవారి మీదనే ఉంచి చేసే పూజ 1 రెట్ల ఫలితాలను ఇస్తుందని పెద్దలు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.